హరిగారు వాస్తుకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. రెగ్యులర్‌గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో, ఇందులో భాగంగా చాలా అంటే చాలా మందికి ఉండే ఒక ప్రధాన డౌట్ ఏంటి అంటే, ఈ డెడ్ లైన్స్, డెడ్ ఎండ్. డెడ్ ఎండ్ అంటే ఇంకా దాని తర్వాత ప్లాట్స్ ఉండకూడదనా? ఖాళీ ప్లాట్స్ ఉండకూడదనా? లేదా రోడ్డు ఉంటే అది డెడ్ ఎండ్ అవుతుందా? లేదా ఏవైనా గోడలు కట్టేసి ఉంటే అది డెడ్ ఎండ్ అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానెల్ ఉంది. ఇది ఇంకా డెడ్ ఎండ్ కదా! లాస్ట్‌కి గోడ కట్టి ఉంటుంది కాబట్టి. ఇలాంటివి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. అసలు డెడ్ ఎండ్ అంటే ఏమిటి? ఏ ప్లాట్‌ని డెడ్ ఎండ్ అంటారు? అట్ ద సేమ్ టైమ్ ఆ ప్లాట్స్ అసలు కొనొచ్చా? అక్కడ నిర్మాణం అనేది చేయొచ్చా? డెడ్ ఎండ్ ప్లాట్స్ కొని. ఇప్పుడు జనరల్‌గా డెడ్ ఎండ్ ప్లాట్స్‌లో 2 రకాలు ఉంటాయండి. హ్మ్. ఒకటో రకం ఏంటంటే రోడ్‌కి స్ట్రెయిట్ డెడ్ ఎండ్ ఎళ్ళిన తర్వాత అక్కడ కూడా ఖాళీ స్థలం ఉంటే దాన్ని కూడా ఒక ప్లాట్ చేసి అమ్మేస్తారు. ఒకటోది. హ్మ్. ఓకేనా? అంటే రోడ్‌కే స్ట్రెయిట్ డెడ్ ఎండ్ అంటే ఏం లేదు, సింపుల్‌గా రోడ్ పోటు డైరెక్ట్‌గా ఆ ఇంటికొచ్చేస్తుంది. ఆ ప్లేస్‌కొచ్చేస్తుంది. ఓకే. యాక్చువల్ ఒకవేళ చివరి ప్లాట్ పెద్దదుందనుకోండి, హ్మ్. సగం రోడ్ వీనికిచ్చి, సగం వాడక్కడ స్థలంలో మళ్ళీ ఇంకో ప్లాట్ ఏసేస్తాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఇల్లు ఉంటుందండి స్క్వేర్ టైప్‌లో. ముందు ఒక రోడ్డుండి, పక్కన రోడ్డుండి, వెనక రోడ్డు ఉంటుందనుకోండి ఒక ఇంటికి. దాన్ని కూడా డెడ్ ఎండ్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. హ్మ్. మనకు ఇవన్నీ ప్లాట్స్ అండి. ఓకే. ఓకేనా? ఇక్కడ దాకా ప్లాట్స్. హ్మ్. ఈ 2 ప్లాట్స్ ఒకళ్ళకి అమ్మేస్తారు. హ్మ్. సరే, ఇది పెద్ద ప్లాట్ ఉందని అమ్మేస్తారు. హ్మ్. ఇది రోడ్ యాక్చువల్‌గా. ఇదంతా రోడ్. ఓకే. ఈ రోడ్‌లో ఈ ఎండ్‌కొచ్చేస్తుంది కదా! హ్మ్. హ్మ్. ఇక్కడ కూడా ఒక ప్లాట్ చేసి, ఇవి పెద్ద ప్లాట్స్ చేసి, ఈ 2 ఒక్కళ్ళకి అమ్మేస్తారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్లాట్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి కూడా రోడ్ కావాలి కదా! అవును. అయితే వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఇట్లా ఒక ప్లాట్ చేసేసి హ్మ్. వీళ్ళకు కలిపి ఒకటే రోడ్ ఇంతే ఇచ్చేసేసి వీళ్ళకు ఒక ప్లాట్ ఇచ్చేస్తారు. ఓకే. మరి వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? వీళ్ళ ఆ! వీళ్ళ కాదు వీళ్ళకి కాదు. ఇదే అటు రోడ్. సైడ్ వాళ్ళు గనక ఈ ఒకవేళ 2 రావాలి. కలిపి ఒకటే ప్లాట్. ఒకటే ప్లాట్. ఓకే. ఒకటే ప్లాట్ అవుతుంది. ఓకే. సో ఓకే. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకటి హ్మ్. అంటే డైరెక్ట్ వీధి చూపు అంటాం కదా, ఇది హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదండి. హ్మ్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వెంచర్ కి సంబంధించిన డెడ్ ఎండ్ ఇది మొత్తం డెడ్ ఎండ్. రైట్. ఆ! ఇప్పుడు ఇక్కడ గోడ కట్టేస్తారు కదా, హ్మ్. హ్మ్. ఈ రోడ్ వచ్చి డైరెక్ట్ దీనికి హిట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఈ చివరి ఇల్లు ఉన్నది కదా, ఈ చివరింటికి దీని పక్కన ఒక గోడ వచ్చేస్తుంది, మళ్ళీ వీళ్ళ ఇంటి గోడ వచ్చేస్తుంది. హ్మ్. లేదంటే వీళ్ళ ఇంటి గోడతో పాటే యాడ్ చేసేస్తారు. ఓహ్! రైట్. యాడ్ చేసేసి ఇప్పుడు వీళ్ళకు ఇది డెడ్ ఎండ్ అంటారు. ఇది డెడ్ ఎండ్. దీని తర్వాత ఇంక రోడ్ లేదు. అయితే డెడ్ ఎండ్కి సంబంధించిన దాంట్లో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. ఆ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే డెడ్ ఎండ్ అంటే డైరెక్ట్గా ఈ రోడ్ వచ్చి ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ గోడ ఉంటుంది, లేదంటే ఒక ఇల్లు ఉంటుంది, వెళ్ళలేం. ఇది 100% టోటల్ డెడ్. అంటే అక్కడ నుంచి ఏమి ఉండదు ఇంకా. ఇది ఒకటో కండిషన్. రెండవ కండిషన్, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ గోడ ఉండదు, జస్ట్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఇంకొక పొలంకో దేనికో ఉంటుంది. దీన్ని డెడ్ ఎండ్ అనరు. ఓకే. అనరు. ఈ పక్క వాళ్ళు ప్లాట్ వేయలేసి అట్లా ఓపెన్ లో ఉంది, కొనొచ్చా? కొనొచ్చు. కానీ రేపటి రోజు వేస్తే మరి ఈ రోడ్ కి వాళ్ళు కంటిన్యూటీ ఇస్తారా లేదా ముందు తెలుసుకోవాలి. అసలు డెడ్ ఎండ్ ప్లాట్ కొనొచ్చా అంటే 100% కొనకూడదు. కొంటే దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే వీడియోలో చెప్తాను, అది కూడా చూసుకోండి. ఒకవేళ ఈ ప్లాట్ పెద్దది ఉందనుకోండి, డెడ్ ఎండ్ అంటే ఏమవుతుందంటే అందరి యొక్క చూపు ఎప్పుడైతే ఈ గోడకు తగులుతుందో ఆ గోడకు హిట్ అయినవి లెఫ్ట్ అండ్ రైట్ ఈ బిల్డింగ్ కి ఇంపాక్ట్ అవుతుంది. అది మనకి ఇంపాక్ట్ కావద్దు అంటే ఒకవేళ ఈశాన్యం పెరిగిన స్థలాలు ఏదైనా కార్నర్ బిట్స్ వచ్చాయనుకోండి, సింపుల్ గా వీళ్ళ అంటే వెంచర్ వాళ్ళ గోడకు ఒక 2 అడుగులు వదిలేసేసి మనం ఇల్లు కట్టేస్తే ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇల్లు కట్టేస్తే అప్పుడు ఏమవుతుంటే ఆ డెడ్ ఎండ్ కి హిట్ అయినవన్నీ ఆ పక్క నుంచి అటు ఇటు ట్రాన్స్మిట్ అయిపోతాయి. ఈ ఇంటికి ఇంపాక్ట్ కాదు. 100% ఒక వెంచర్ వేసే రూల్ లేదంటే ఒక టౌన్ ప్లానింగ్ రూల్ ఏంటంటే ఇది కాలనీ యొక్క డెడ్ ఎండ్ హౌస్ అనుకోండి, టోటల్ ఎండ్ హౌస్, దీని తర్వాత కూడా రోడ్ ఉండాల్సిందే. రోడ్ మళ్ళీ టోటల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం కాలనీ అండి, ఈ కాలనీకి మళ్ళీ రౌండ్ అప్ మళ్ళీ రోడ్ ఉండాలి. అసలు డెడ్ ఎండ్ అంటూ ఎక్కడ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మొత్తం తిరిగేటట్టు. అది ఒరిజినల్ టౌన్ ప్లానింగ్ అండ్ వాస్తు ప్రకారం రూల్ అది. కానీ ఈ కాలంలో ఇది పాటించడం లేదు. సో చాలా మందికి ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, సార్ టోటల్ డెడ్ ఎండ్ లో మరి గోడ ఉంది, మేము చివరిది కాకుండా నెక్స్ట్ తీసుకోవచ్చా? పర్వాలేదు,
తీసుకోవచ్చు. పర్వాలేదు. అయితే డెడ్ ఎండ్ అంటే దక్షిణంలో అయితే పర్వాలేదు, ఉత్తరంలో ఉంటే పర్వాలేదు, తూర్పులో ఉంటే పర్వాలేదు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎటు ఉన్నా సింపుల్ గా పనికిరాదు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఎటు వెళ్తున్నాం అనేది సెకండరీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎడమ వైపు అని మాట్లాడతాం. ఎడమ వైపు అంటే ఏ రోడ్ అయినా కానివ్వండి, ఎడమ వైపు ఎటైనా కానివ్వండి. అయితే మన ఇంటి నుంచి బయటికి ఖచ్చితంగా మనం మెయిన్ రోడ్ ఇటు ఉంది, లేదంటే ఇటు ఉంది, ఎటన్నా వెళ్తాం, అది సెకండరీస్. కానీ ఒక ఇంటి నుంచి బయటికి వస్తే అన్ని వైపులకు వెళ్ళడానికి అట్లా వే ఉండాలి. ఎనర్జీ ఇప్పుడు సింపుల్ గా డోర్ ముందు డోర్ మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇటు డోర్ మాట్లాడుతున్నాం. అంటే బ్రహ్మసూత్రం సోమసూత్రం అని మాట్లాడు, ఇంటికి 4 వైపులా మాట్లాడుతున్నాం. అట్లనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎటైనా వెళ్ళిపోవడానికి రోడ్స్ ఉండాలి. టోటల్ బ్లాక్ చేసి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఏమవుతుంది అంటే టోటల్ ఎండ్ వరకు రోడ్ వేసేసి బ్లాక్ చేసేస్తారు. అట్లా ఉండొద్దు. గేటెడ్ కమ్యూనిటీలో కూడా మొత్తం మళ్ళా రౌండ్ అప్ మళ్ళీ రోడ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎటన్నా వెళ్ళండి, మళ్ళీ చివరి నుంచి మొత్తం తిరిగి రావచ్చు. అది ఒరిజినల్ వాస్తు ప్రకారం చేయబడిన పైశాచ వీధితో పాటు ఉండబడిన టౌన్ ప్లానింగ్ లేదంటే వెంచర్. ఇప్పుడు అది లేదు. ఆ చివరి రోడ్డు అదెందుకు, ఆ రోడ్ పెడితే మనకేమొస్తుంది, ఆ చివరిలో కూడా ప్లాట్లు వేసేస్తే ఇంకో 2-3 కోట్లు వస్తాయి. అది మన ప్లాన్. సో డెడ్ ఎండ్ ప్లాట్స్ 100% కొనొచ్చా అంటే పని చేయవు. ఒకవేళ చెయ్యాలి అంటే నేను కండిషన్ చెప్పాను. వీడియో స్కిప్ చేసిన వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ వాళ్ళు వీడియో చూడాలి. రైట్. చాలా బాగా చెప్పారు. హరిగారే చెప్పేస్తారు ఎలాగో, నేను చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను. వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది కొన్ని వీడియోస్ స్కిప్ చేస్తూ చూడొచ్చు, అర్థమవుతాయి. అలాంటి అసలు స్కిప్ చేయొద్దు అని కూడా కరెక్ట్ కాకపోవచ్చు. కానీ కొన్ని వీడియోస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీకు అందాలి అంటే ఎక్కడ ఏ వర్డ్ కూడా మిస్ చేయకుండా వింటేనే అర్థమవుతుంది. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. డెడ్ ఎండ్ అంటే ఏమిటి, అసలు దేన్ని డెడ్ ఎండ్ అంటారు, ఎలాంటి ప్లాట్స్ మనం తీసుకోవాలి అని. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హరిగారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నాం, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అంటే హ్యాపీగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. హరిగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.